దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరాన్ని కట్టబోతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమో లేదా వచ్చే సంవత్సరమో సంఘం ఎత్తబడబోతుంది అని చాలా మంది చెప్తున్నారు. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరాన్ని కట్టబోతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమో లేదా వచ్చే సంవత్సరమో సంఘం ఎత్తబడబోతుంది అని చాలా మంది చెప్తున్నారు. ఇంతకు ఏం జరగబోతుంది? ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకోబోతున్నాము పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులో. దేవుని బిడ్డ, మీరు గనక గుంటూరు పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ఆగస్టు 15వ తారీఖున ఉదయం 10 గంటలకి గుంటూరు పట్టణంలో వుల్ఫ్ చాపెల్ హాల్, ఏసీ కాలేజ్ ఎదురుగా రమేష్ హాస్పిటల్ దగ్గర పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు జరుగుతుంది. మీరందరూ తప్పనిసరిగా రండి, దేవుని వాక్యాన్ని విందాం. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాలు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము చివరి దినాల్లో ఉన్నాం. సంఘము కొద్ది రోజుల్లో పరలోకంలోకి ఎత్తబడబోతుంది. మనం ఈ భూమి మీద ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరేం చేయాలో తెలుసా అండి? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలి. మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఎందుకో తెలుసా అండి? మీ ద్వారా సువార్త ప్రకటింపబడాలి. దేవుని నామము బూదిగంతాల వరకు వెళ్ళాలి అని అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు బలంగా ఉండాలి, మీరు ఆస్తికర్తలుగా ఉండాలి, మీరు తలాంతులతో నింపబడాలి, మీరు బూదిగంతాల వరకు యేసయ్య నామాన్ని తీసుకుని వెళ్ళాలి. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మతో నింపబడటం అనేది చాలా అవసరం. దేవుని ఆత్మ మీ ఆత్మ మీదకి వచ్చినప్పుడు మీరు వర్ధిల్లుతారు. 3 యోహాను 2 ఏం రాయబడిందంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మీ శరీరం లోపల మీ సొంత ఆత్మ ఉంది. ఆ ఆత్మ వర్ధిల్లాలి. ఆ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే ఆ ఆత్మని బలపరిచే పరిశుద్ధాత్మ మీ ఆత్మ మీదకి రావాలి. ఒక మాట చెప్పాలి అని అంటే, మీరు ప్రతిరోజు దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణులుగా ఉండాలి. అప్పుడు మీ శరీరం బలంగా ఉంటుంది. మీ శరీరము దేవుని శక్తితో నింపబడి ఉంటుంది. అప్పుడు మీ ప్రాణము, మీ శరీరము, మీ ఆత్మ దేవుని పని చేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఈ చివరి దినాల్లో ఎవరు లేజీగా ఉండకూడదు, అంటే సోమరిగా ఉండకూడదు. ఈ చివరి దినాల్లో ఎవరు మంచాల్లో ఉండకూడదు. ఈ చివరి దినాల్లో ఎవరు హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు. ముఖ్యంగా దేవుని బిడ్డలు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మంచి ఆరోగ్యం పొందుకుని భూదిగంతాల వరకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుని బిడ్డ, ఈరోజు మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఈ లైవ్లో స్వస్థత కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దేవుని ఆత్మచేత నింపబడటం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మీరు గనక ఈ లైవ్ ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి అని అంటే, ముందు మీ పాపాలు ఒప్పుకోండి. పాపం వలన మనకి ఏం లాభం లేదు. పాపం వలన శరీరం పాడైద్ది, కుటుంబాలు పాడవుతాయి, హృదయం పాడవుతుంది, మనసు పాడైపోతుంది, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాము. పాపం అనేది మంచిది కాదండి. ఒకసారి పాపం చేస్తే దానికి సంబంధించిన వ్యాధులు, దానికి సంబంధించిన శాపాలు, దానికి సంబంధించిన అన్నీ మన మీదకి అటాక్ చేసి మనల్ని నాశనం చేస్తాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, మీ పాపాలన్నీ యేసయ్య రక్తంతో కడుక్కోవాలి. ఒకసారి యేసు ప్రభు వైపు తిరిగి, యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు అని యేసయ్య వైపు మీ చేతులు చాపి మీరు మొరపెట్టాలి. రెండవది, యేసయ్య తన రక్తంతో మిమ్మల్ని కడిగిన తర్వాత మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏమొస్తుంది? చాలా సింపుల్ అండి. పరిశుద్ధాత్మతో గనక మీరు నింపబడితే మీరు చాలా బలంగా ఉంటారు. దేవుని బలం మీ లోపల పనిచేస్తుంది.
దేవుని శక్తి మీ లోపల పనిచేసిద్ది, దేవుని తలాంతులు మీ లోపలికి రిలీజ్ అవుతాయి. డైరెక్ట్గా ఒక్క మాట చెప్పాలి అని అంటే, పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే దేవునితో నింపబడటం. దేవుడు మీరు ఒక్క శరీరంలో ఉంటారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఈ ప్రార్థనలో మీ పాపాలు ఒప్పుకోండి, దేవుణ్ణి పిలవండి. అయ్యా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు 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 అని అడగండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వు ప్రభువా అని అడగండి. ఈ ప్రార్థనలో యేసు ప్రభు మీ మీద చేయబెట్టబోతున్నారు. యేసు ప్రభు మిమ్మల్ని తాకుతారు, నింపుతారు, మీరు అభిషేకింపబడతారు. దేవుని ఆత్మ చేత మీరు నింపబడతారు. అప్పుడు మీ శరీరంలో ఉన్న వ్యాధులు స్వస్థపరచబడతాయి, మీ బలహీనతలు వెళ్ళిపోతాయి, మీ శాపాలు వెళ్ళిపోతాయి, మీ పాపాలు వెళ్ళిపోతాయి, మీ అతిక్రమాలు వెళ్ళిపోతాయి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ టైంలో మొర్ర పెట్టడానికి సిద్ధంగా ఉండు. కొంచెం ఎక్కువ సమయం మనం ప్రార్థన చేయబోతున్నాము. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులు కనుకుంటే, రోగులు కనుకుంటే, మీరు కొంచెం ఆయిల్ తీసుకోండి, నూనె తీసుకోండి, వాళ్ళ మీద ఆ నూనె రాయండి. ఇప్పుడే రాయండి. కొంచెం ఆయిల్ తీసుకుని ఎవరెవరైతే వ్యాధితో, రోగంతో, బలహీనతతో ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఆయిల్ రాయండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుని మహాశక్తి వాళ్ళ మీదకి రాబోతుంది. టైం తీసుకున్నాను. ఇప్పుడు త్వరగా ఆయిల్ తీసుకుని ఇమీడియట్గా రాయండి. మీకు గనక ఎక్కడైనా వ్యాధులు ఉంటే, కణితులుంటే, బలహీనతలుంటే కొంచెం ఆయిల్ తీసుకొని రాసుకోండి. జస్ట్ రాసుకోండి అంతే. రాసుకుని ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని మహాశక్తి మీ మీదకి దిగిరాబోతుంది. కణితుల మీద రాశారు అనుకోండి, కణితులు కరిగిపోతాయి, స్పాట్లో కరిగిపోతాయి. చేతులు ఇబ్బందిగా ఉంటే అక్కడ రాయండి, ఆ చేతులు కదులుతాయి. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డ, 3 విషయాల గురించి మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మొదటిది పాప క్షమాపణ, రెండవది పరిశుద్ధాత్మతో నింపుదల, మూడవది స్వస్థత. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దెయ్యాలైన, అపవిత్రాత్మలైన, అంధకార శక్తులైన, చీకటి శక్తులైన పారిపోతాయి. ఆయిల్ రాశారని నేను నమ్ముతున్నా. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని మహాశక్తి మీ మీదకి రాబోతుంది, దేవుని గొప్ప శక్తి మీ మీదకి రాబోతుంది. అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మొదటగా ఈ మాటలు చెప్పండి. ప్రార్థన ప్రారంభంలోనే ఈ మాటలు చెప్పండి. దేవునితో ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో చెప్పండి. యేసయ్యా తండ్రి, పరలోకపు తండ్రి, యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో మీ సన్నిధిలోకి వస్తున్నాం నాయన. అందరూ ఆ మాట చెప్పండి. పరలోకపు తండ్రి, యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభువా. పరలోకపు తండ్రి, నా పాపాలు క్షమించండి నాయన. పరలోకమందున్న మా తండ్రి, నా పాపాలు క్షమించండి, మా పాపాలు క్షమించండి, మా కుటుంబ సభ్యుల పాపాలు క్షమించండి, మా దేశం యొక్క పాపాలు క్షమించండి. పరలోకపు తండ్రి, యేసు నామంలో అడుగుతున్నామయ్యా. మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు నామంలో అడుగుతున్నాం ప్రభువా. నా పాపములు, కుటుంబ పాపములు, దేశం యొక్క పాపములు క్షమించండి నాయన. అందరూ వేడుకోండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఆ మాటలు రిపీట్ చేయండి. దేవునితో చెప్పండి. ఆయన కనికరం కలిగిన దేవుడు. నీ హృదయంలో నుంచి ఆ మాటలు పలుకు, నీ హృదయంలో నుంచి, నీ మనస్సులో నుంచి ఆ మాటలు పలుకు. ఏమేం పాపాలైతే నీకు జ్ఞాపకం వస్తున్నాయో ఆ పాపాలన్నిటినీ ఇప్పుడే దేవుని నామంలో ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి. తండ్రి మీకు స్తోత్రం ప్రభా, తండ్రి మీకు స్తోత్రం తండ్రి, తండ్రి అబ్బా డాడీ మీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. నైనా నీ బిడ్డలు తండ్రి తమ పాపాలు ఒప్పుకొనుచుండగా వారి పాపాలు క్షమించండి నాయన, వారి పాపాలు క్షమించండి తండ్రి. అయ్యా, వారి పాపాలు, వారి శాపాలు, వారి నిందలు, వారి రోగాలు, వారి వ్యాధులు, అయ్యా వారి బంధకాలు అన్నిటినీ మీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాం ప్రభా. యేసు నామంలో తీసుకొస్తున్నాం
వస్తున్నాం తండ్రి. నైనా ఈ లైవ్ ప్రార్థనలో ప్రభా ఎంతమంది అయితే తమ పాపాలు ఒప్పుకుంటున్నారో తండ్రి, వారి పాపాలన్నీ క్షమించండి నాయన, వారి పాపాలన్నీ క్షమించండి ప్రభా. తండ్రి వారు పశ్చాత్తాపడుతుండగా తండ్రి ఒక్కసారి వారిని కనికరించండి నాయన, ఒక్కసారి నీ బిడ్డలను కనికరించండి తండ్రి. ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించండి నాయన, వారి కుటుంబ పాపాన్ని క్షమించండి నాయన, మా దేశం యొక్క పాపాలను క్షమించండి తండ్రి. అయ్యా మా యొక్క సమస్త పాపాలు క్షమించండి నాయన. అయ్యా మీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన, మీ రక్తంతో మమ్మల్ని కడగండి తండ్రి, మీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. తండ్రి మీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన. తాళ నుండి అరికాలు వరకు, తాళ నుండి అరికాలు వరకు, తాళ నుండి అరికాలు వరకు ఈ లైవ్ కార్యక్రమంలో ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె యొక్క సమస్త పాపాలు, అతిక్రమాలు, దోషాలు, శాపాలు యేసు నామంలో కొట్టివేయబడును గాక, యేసు నామంలో క్షమించబడును గాక. తండ్రి ఈ భూమి మీద మేము వేటిని విడుదల చేస్తే అవి పరలోకంలో విడుదలవుతాయి అని చెప్పారు నాయన. ఎవరి పాపములు మీరు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అని చెప్పారు తండ్రి. మీ వాక్యాన్ని బట్టి ఈ బిడ్డల యొక్క సమస్త శరీరాలు, ప్రాణాలు, ఆత్మలు మీ సన్నిధిలోకి తీసుకొస్తుండగా వారి పాపాన్ని మీరు క్షమించినందుకు వందనాలు ప్రభువా. తండ్రి మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు రక్తం ఇప్పుడు ఈ బిడ్డల మీదకి వచ్చును గాక, వారి శరీరాల మీదకి వచ్చును గాక, వారి ప్రాణాల మీదకి వచ్చును గాక, వారి ఆత్మల మీదకి వచ్చును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఇప్పుడు మొరపెట్టు, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నాయనా అని యేసయ్యని పిలవండి. మీ ప్రభువు మా ప్రభువు, మీ దేవుడు నా దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని పిలవండి, పిలవండి, పిలవండి. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నాయనా అని అడగండి. యేసు రక్తం ఇప్పుడు మిమ్మల్ని కడుగుతుంది, యేసు రక్తం ఇప్పుడు మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, యేసు రక్తం ఇప్పుడు మిమ్మల్ని ప్రతి పాపం నుండి విమోచిస్తుంది. యేసు రక్తంతో కడగబడండి, యేసు రక్తంతో కడగబడండి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. yes lord, yes lord, yes lord. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. తండ్రి బిడ్డల యొక్క పాపాలన్నిటిని క్షమిస్తున్నందుకు వందనాలు ప్రభా. బిడ్డల యొక్క సమస్త పాపాలను క్షమించినందుకు వందనాలు. మీ రక్తంతో కడిగినందుకు వందనాలు నాయన, మీ రక్తంతో కడిగినందుకు వందనాలు తండ్రి. నాకు ఒక దర్శనం వస్తుందండి. ఆ దర్శనంలో నోటి క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ప్రభు ఇప్పుడు స్వస్థత అనుగ్రహిస్తున్నారు. రిసీవ్ ద హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. స్వస్థత పొందుకో దేవుని కుమారుడా, దేవుని కుమారి, స్వస్థత పొందుకో. రిసీవ్ ద హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని బిడ్డ మీరు ఎక్కడ ఉండినా మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవునితో మాట్లాడి దేవునితో అడగండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపునైనా అని అడగండి. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపునైనా అని అడగండి. ఇప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి రాబోతుంది, దేవుని శక్తి నీ మీదకి రాబోతుంది. యేసయ్యను వేడుకోండి, యేసు ప్రభుతో అడగండి, యేసు ప్రభుని అడగండి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇవ్వు నాయనా అని అడగండి. ప్రభువా నాకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇవ్వు నాయనా. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు, యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు, యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపు అని అడగండి. యేసయ్యా నన్ను నింపు, యేసయ్యా నన్ను నింపు, యేసయ్యా నన్ను నింపు అని అడగండి. తండ్రి మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు ఎంత మంది అయితే అడుగుతున్నారో తండ్రి యేసయ్యా పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చేది మీరే ప్రభువా. తండ్రి మీకు అధికారం ఇచ్చారు తండ్రి. అయ్యా యేసయ్యా ఇప్పుడు నీ బిడ్డలను ప్రభువా పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా, పరిశుద్ధాత్మతో నింపండి నాయన, పరిశుద్ధాత్మలో నింపండి తండ్రి, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక, నింపబడును గాక. యేసయ్యా నీ బిడ్డలను ఆత్మతో నింపండి నాయన, ఆత్మతో నింపండి తండ్రి, ఆత్మతో నింపండి నాయన. ఇప్పుడే 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 ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన బంధకం యేసు నామములో ఈ బిడ్డల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి పౌన ఆజ్ఞాపిస్తున్నాం.
తండ్రి 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 ఈ బిడ్డల్ని ఇప్పుడు ఆత్మతో నింపండి అయ్యా, నింపండి అయ్యా, నింపండి తండ్రి, నింపండి నాయన, నింపండి అయ్యా, నింపండి అయ్యా, ఆత్మతో నింపండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, దేవుని ప్రభావం నీ మీదకు వస్తుంది. దేవుని ఆత్మ చేత మీరు నింపబడుతున్నారు, అభిషేకంతో నింపబడుతున్నారు. మీ నోటికి కొత్త కొత్త పదాలు వస్తే అవి మాట్లాడండి. అవి అన్య భాషలు. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీలో కొంతమంది అన్య భాషలు మాట్లాడతారు, కొంతమంది ప్రవచిస్తారు, కొంతమంది దర్శనాలు చూస్తారు, కొంతమంది దేవుని శక్తితో నింపబడతారు. దెయ్యాలు వెళ్ళిపోతాయి, అపవిత్ర ఆత్మలు వెళ్ళిపోతాయి, బంధకాలు వెళ్ళిపోతాయి, వ్యాధులు రోగాలు స్వస్థపరచబడుతున్నాయి. యేసు నామంలో పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. దేవుని శక్తిని పొందుకోండి. అడగండి, మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి యేసయ్యని పిలవండి. యేసయ్యా, నన్ను నీ ఆత్మతో నింపునాయనా అని అడగండి. నన్ను నీ ఆత్మతో నింపునాయనా అని అడగండి. తండ్రి మీకు స్తోత్రం ప్రభా, తండ్రి మీకు స్తుతి నాయనా. ఈ సమయంలో తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ మీరు ఆత్మతో నింపండి ప్రభా, ఆత్మతో నింపండి తండ్రి, ఆత్మతో నింపండి అయ్యా. దేవుని కుమారి, దేవుని కుమారుడా, దేవుని శక్తిని మీదకి బలంగా దిగి వస్తుంది. నాకు ఇంకొక దర్శనం వస్తుందండి. మీ శరీరాల్లో ఉన్న అపవిత్రత అంతా వెళ్ళిపోతుంది. అపవిత్ర ఆత్మలన్నీ కింద పడిపోతున్నాయి, రాలిపోతున్నాయి. అవి యేసు నామంలో పాతాళంలోకి వెళ్ళిపోవును గాక. తండ్రి, ప్రతి విధమైన సర్పం యొక్క శక్తి, ప్రతి విధమైన అంధకార దెయ్యపు శక్తి, ప్రతి విధమైన చీకటి శక్తి యేసు నామంలో ఈ బిడ్డల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, బిడ్డల్ని నింపండి, 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 నింపండి అయ్యా. అపరిమితంగా నింపండి తండ్రి, అపరిమితంగా నింపండి నాయన, నాయన నింపండి తండ్రి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, పొందుకో, పొందుకో. దేవుని శక్తిని అపరిమితంగా పొందుకో. రిసీవ్ ఇట్ ఇన్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. నాయనా, ఇప్పుడు నీ బిడ్డల కొరకు నాయనా ప్రార్థిస్తుండగా ప్రభువా, ఒక్కసారి మీ హస్తం చాపండి తండ్రి. వారికి ఉన్న వ్యాధులు దూరం చేయండి నాయన, వారికి ఉన్న బలహీనతలు తీసివేయండి తండ్రి. యేసయ్యా, సిలువలో మా కొరకు సమస్తాన్ని అనుభవించారు నాయన, సమస్తాన్ని మీరు తీసుకున్నారు తండ్రి. మా వ్యాధులు తీసుకున్నారయ్యా, మా బలహీనతలు తీసుకున్నారు తండ్రి, మా రోగాలు తీసుకున్నారు ప్రభా, మా శాపాలు తీసుకున్నారు తండ్రి. నాయనా, ఇప్పుడు మాకు విడుదలిచ్చిన దేవుడు తండ్రి. నాయనా యేసయ్యా, ఇప్పుడు నీ బిడ్డలను ముట్టండి నాయన, స్వస్థపరచండి తండ్రి. ఆరోగ్యంతో నింపండి నాయన, ఆరోగ్యంతో నింపండి నాయన, ఆరోగ్యంతో నింపండి తండ్రి. యేసయ్యా, మీ రెక్కల క్రింద మాకు ఆరోగ్యం కలదు ప్రభా, మీ రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి తండ్రి. మీ రెక్కలతో నీ బిడ్డలను తాకండి నాయన, మీ రెక్కలతో నీ బిడ్డలను తాకండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలను తాకి ఆశీర్వదించండి తండ్రి. నీ గొప్ప అభిషేకం ఇప్పుడు నాయన బిడ్డల మీదకి రిలీజ్ చేసినందుకు వందనాలు తండ్రి. నూనె రాసి ప్రార్థన చేయమన్నారు ప్రభా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పారు. ప్రభువాన్ని లేపును అని రాయబడింది. ఈ సమయంలో ఎక్కడెక్కడైతే నూనె రాయబడిందో ప్రభా, యేసు నామంలో ఆ అవయవాలన్నీ స్వస్థత కలుగును గాక, యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. నాయనా, అద్భుతంగా స్వస్థపరిచినందుకు వందనాలు. ప్రతి వ్యాధిని స్వస్థపరిచినందుకు వందనాలు నాయన, ప్రతి బలహీనతని స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. అనారోగ్య సమస్య అంతటిని తీసివేసినందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డలకు స్వస్థత ఇచ్చారు ప్రభా, గొప్ప స్వస్థత ఇచ్చారు తండ్రి, గొప్ప విడుదల ఇచ్చారు ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. నాయనా, ఇంకొకసారి నీ బిడ్డలను తాకండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. వారికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, మీరు ఇచ్చిన మహిమను బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని బిడ్డ, ఈ ప్రార్థనలో అనేక మంది స్వస్థపరచబడ్డారు. దేవుని మహాశక్తి మీ మీదకి చాలా బలంగా దిగొచ్చింది. దేవుని సన్నిధితో మీరు నింపబడ్డారు. మీలో ఎవరెవరైతే స్వస్థపరచబడ్డారో, ఎవరెవరైతే దేవుని శక్తి చేత తాకబడ్డారో, స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. మేము కూడా మీతో పాటు దేవునికి మహిమ చెల్లించగలుగుతాం. దేవుని బిడ్డ, ఈ ఆగస్టు నెలలో 15వ తారీఖున ఆగస్టు 15 ఉదయం 10 గంటలకి మనకి గుంటూరులో పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు జరుగుతుంది. మీరు గనక గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే ఈ అగ్ని సదస్సుని మిస్ కావద్దు.
మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఈ పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులో మీ తలల మీద స్వయంగా నూనె పోసి, మీ తలల మీద చేతులుంచి, మీ తలల మీదకి దేవుని శక్తి దిగొచ్చేటట్లు ప్రార్థన చేయబోతున్నాం. నాతో పాటు ఇంకా కొంతమంది దైవజనులు ఉండబోతున్నారు. మనము దేవుని గొప్ప పవర్ని అనుభవించబోతున్నాం. ఎందుకు ఈ చివరి దినాల్లో అభిషేక సదస్సులు అవసరం, ఎందుకు దేవుని ఆత్మచేత నింపబడటం అవసరమో తెలుసా అండి? మనము ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలోకి వస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు అని రాయబడింది. అంటే పెండ్లి కుమార్తె అంటే సంఘం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ ఇద్దరు ఈ భూమి మీద ఏకీభవించి యేసయ్యని ఇన్వైట్ చేస్తున్నారు. అంటే సంఘం ఎత్తబడటం కొరకు. దాని అర్థం ఏంటి అని అంటే, భూమి మీద ఉన్న దేవుని సంఘాన్ని పరలోకంలోకి తీసుకెళ్ళే ఒకే ఒక్క వ్యక్తి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఆయనే మనల్ని పరలోకంలోకి తీసుకుని వెళ్ళాలి. సంఘం ఎత్తబడే టయానికి, అంటే ఆకాశంలో మనకి కడబోర మోగబోతుంది. 7వ బోర కడబోర మోగిన వెంటనే భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడి పరలోకంలోకి వెళ్ళాలి. అలా తీసుకెళ్లే వ్యక్తి పరిశుద్ధాత్మ. కాబట్టి సంఘం ఎత్తబడే దినం దగ్గరకు వచ్చే కొలదే మనం పరిశుద్ధాత్మతో ఎక్కువ సహవాసం చేయాలి. అందుకొరకే ఈ సభలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీరు కనుక గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే తప్పనిసరిగా ఆగస్టు 15 ఉదయం 10 గంటలకి గుంటూరు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అగ్ని సదస్సుకి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అది ఏసీ కాలేజీకి ఆపోజిట్లో ఉల్ఫ్ చాపల్ హాల్ అని ఒకటి ఉంది. ఆ చర్చ్లో ఈ మీటింగ్ జరుగుతుంది. ఉల్ఫ్ చాపల్ హాల్ ఏసీ కాలేజీకి ఆపోజిట్లో రమేష్ హాస్పిటల్ పక్కనే ఇది ఉంటుంది. మీరందరూ తప్పనిసరిగా రండి. మనందరం ఒకసారి కలవబోతున్నాం. మనందరం పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించబోతున్నాం. మనం చివరి దినాల్లో ఉన్నామండి. మీరు గమనించండి, తప్పనిసరిగా రండి. అక్కడ మనం కలుసుకుందాం. మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయబోతున్నాను. గొప్ప అభిషేకాన్ని మనం పొందుకోబోతున్నాం. దైవాశీస్సులు అక్కడ మనం అనుభవించబోతున్నాము. కాబట్టి మీరు తప్పనిసరిగా రండి. తిరిగి మళ్ళీ మనము ఆగస్టు 15వ తారీఖున కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఇప్పుడు మెసేజ్ విందాం, దేవుని వాక్యాన్ని విందాం. థ్యాంక్ యూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను అని రాయబడింది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి నేను చదువుతాను. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని రాయబడింది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఇది చాలా అద్భుతమైన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుణ్ణి మీరు పరలోకం వెళ్ళి చూశారు అనుకోండి. దేవుణ్ణి చూస్తే
మీకు మొదటి ఏడుపు వచ్చింది, ఏడవాలనిపిస్తుంది. రెండోది సంతోషం వేస్తుంది. చాలామంది సేవకులు పరలోకంలో ఉన్న సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎలా చూపిస్తారంటే, ఆయన శిక్షిస్తాడు, ఆయన నరకంలో పడేస్తాడు, ఆయనకి కోపం ఎక్కువ, ఆయన చాలా చాలా కఠినంగా ఉంటాడు, ఆయన సన్నిధిలో మీరు నిలబడలేరు అని ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. మోషే మీద దేవునికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా అండి? మోషే దేవుడిని రిప్రజెంట్ చేయాలి, మంచిగా రిప్రజెంట్ చేయాలి. అలా మోషే దేవుణ్ణి రిప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయిపోయాడు. దేవుడు చెప్పాడు, ఒక బండ ఉంది, ఆ బండని మొదటిసారి కర్రతో కొట్టమన్నాడు. అప్పుడు బండలో నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. అప్పుడు బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ రెండోసారి దేవుడు మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పాడంటే, ఈసారి బండ దగ్గరికి వెళ్ళు, బండతో మాట్లాడు, కొట్టొద్దు, బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. అప్పుడు మోషే ప్రజలందరి ముందు ఏం చేశాడంటే, కోపంతో, చాలా కోపంతో ఒక కర్ర తీసుకుని వెళ్ళి బండను కొడతా, ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అని కఠినంగా మాట్లాడాడు. అలాంటి పదజాలం వాడేసరికి దేవునికి కోపం వచ్చింది. దేవునికి ఎందుకు కోపం వచ్చింది అని అంటే, మోషేని చూస్తే దేవుణ్ణి చూసినట్టు. మోషే ప్రజలతో ప్రేమగా ఉన్నాడు అని అంటే దేవుడు ప్రజలతో ప్రేమగా ఉన్నట్టు. మోషే మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. ఎందుకంటే మోషేని దేవుడు ఒక రిప్రజెంటేటివ్గా పెట్టుకున్నాడు. కానీ మోషేకి ప్రజలు అంత కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు మోషే ఏం చేశాడంటే, ఆ ప్రజలతో మాట్లాడేటప్పుడు ద్రోహులారా మేము మీకు నీళ్ళు ఇవ్వాలా, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా అన్నట్టు మాట్లాడాడు. అక్కడ ఏమైంది అని అంటే, దేవుడు రిప్రజెంట్ చేయటంలో, దేవుణ్ణి రిప్రజెంట్ చేయటంలో మోషే ఫెయిల్ అయిపోయాడు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అంటే దేవుడు కూడా ఇంత కోపంగా మా మీద ఉన్నాడా, ఇంత కఠినంగా మాతో ఉన్నాడా అని అనుకున్నారు. అప్పుడు దేవుడు హర్ట్ అయిపోయాడు. మోషేని చూసి, నువ్వు నన్ను సరిగ్గా ప్రజెంట్ చేయలే, వాళ్ళకి నన్ను వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేటట్లు నువ్వు ప్రజెంట్ చేసావు, నాకు ఇది విషయంలో హర్ట్ అయ్యాను అని చెప్పి దేవుడు మోషేని ప్రామిస్ ల్యాండ్లోకి పోనివ్వాల. దేవుని రిప్రజెంటేటివ్గా ఉన్న మనము సేవకులు దేవుణ్ణి ఎలా చూపించాలో అలా చూపించాలి. అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే వ్యక్తులుగా ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలామంది సేవకులు దేవుణ్ణి సరిగ్గా రిప్రజెంట్ చేయలేకపోతున్నారు, దేవుణ్ణి సరిగ్గా చూపించలేకపోతున్నారు, చెప్పలేకపోవటం అంటే ఏంటంటే, మీరు తండ్రి అయిన దేవుని గురించి ఎవ్వరు వాక్యం చెప్పినా కూడా దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తారు. కానీ దేవుడు గురించి చూపించేటప్పుడు మాత్రం ఆయన శిక్షిస్తాడు, నరకంలో వేస్తాడు, కఠినమైన శిక్షలు వేస్తాడు అన్నట్లుగా ఆయన్ని కొంచెం హైలైట్ చేసి చాలా క్రూరమైన వ్యక్తిగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా మీరు తండ్రి అయిన దేవుణ్ణి రేపు పరలోకం వెళ్ళినప్పుడు చూస్తే ఫస్ట్ ఆయన చూసి సంతోషిస్తారు, ఏడుస్తారు, ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆయనతోటి అంత క్లోజ్ రిలేషన్షిప్ మీకు ఫామ్ అవ్వబోతుంది. ఆ తండ్రి అయిన దేవుడు ఒకరోజు సింహాసనం మీద కూర్చుని ఈ వచనం అనుకున్నాడు. ఏ వచనం అనుకున్నాడో తెలుసా? ఇప్పుడు ఆ వచనాలు చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. 4వ వచనం నుండి నేను చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని ఉంటుంది. అదంతా మీకు అర్థం అవసరం లేదు. దాంట్లో ఒక పదం ఉంది, దయా సంకల్పము అని ఒక పదం ఉంది చూడండి. దాన్ని అండర్లైన్ చేసుకోండి. దయా సంకల్పము అంటే ఏంటంటే, సంకల్పం అంటే ఒక ప్లాన్, దయా అంటే మెర్సీ, గ్రేస్, చాలా జాలిగా, చాలా కృపతో, చాలా దయతో దేవుడు ఒక ప్లాన్ గీశాడు. ఆయన హృదయంలో
ఒక ప్లాన్ ఉంది. ఇదే పత్రిక మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి, దయా సంకల్పం అనే పదం, నిత్య సంకల్పం అనే పదం, ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. దయా సంకల్పము అని అంటే ఏంటంటే ఆయన చాలా ప్రేమతో, చాలా దయతో, చాలా కనికరంతో ఒక ప్లాన్ గీసాడండి. ఒక ప్లాన్ ఉంది, దయా సంకల్పం ఉంది. ఆ సంకల్పం అర్థం కావాలి అని అంటే మీకు దేవుడు ఫస్ట్ నుంచి ఏమేం చేశాడో మీకు తెలియాలి. ఫస్ట్లో ఏం చేశాడంటే భూమిని చేయలా, భూమి మీద మనిషిని సృష్టించలా. భూమి మీద ఉన్న మనిషిని సృష్టించకుండా దేవుడు ఫస్ట్ పరలోకాన్ని సృష్టించుకున్నాడు. పరలోకం అంటే ఏంటంటే ఆయన సింహాసనం ఉండే స్థలం, దాన్ని సృష్టించుకున్నాడు. ఆ పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. మనం జనరల్గా దేవదూత అని అంటే మనం ఏం ఊహించుకుంటామంటే ఒక మనిషి లాంటి రూపము, ఆ వ్యక్తికి ఒక తల లేదా 4 తలలు ఉంటాయి, రెక్కలు ఉంటాయి అని మనం ఊహించుకుంటాం. కానీ పరలోకంలోకి వెళ్ళి చూశారనుకోండి, మీరు జైంట్ వీల్ని చూస్తే ఎట్లా ఉంటుందో అంత పెద్ద రింగ్ ఒకటి కనపడిద్ది మీకు. ఆ రింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి కళ్ళు ఉంటాయి, ఐస్ ఓపెన్ అయ్యి ఉంటాయి. జైంట్ వీల్ లాగా ఉంటుంది, ఐస్ ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు తెరవబడి ఉన్నప్పుడు మీరు వెళ్ళి దాని ఎదుట నిలబడితే ఆ జైంట్ వీల్ మీతో మాట్లాడిద్ది. ఓ పెద్ద చక్రం అది, ఆ చక్రానికి కళ్ళు ఉంటాయి. ఆ చక్రంలో నుంచి మీకు వాయిస్ వినపడతా ఉంటుంది. మీరు ఆ చక్రానికి బదులిస్తూ ఉంటారు. ఇది నిజంగా జరిగిద్ది. దాన్ని ఏమంటారు అని అంటే అసలు వాళ్ళు దేవదూతలు, దేవదూత అలా కూడా ఉంటారు. ఏ రూపంలో ఉంటారో అసలు మనకు తెలీదు. ఇది నీకు ఎలా తెలుసు అని నన్ను అడుగుతారు. యెహెజ్కేలు గ్రంథం చదివితే మీకు అర్థమైద్ది. యెహెజ్కేలు గ్రంథంలో పెద్ద జైంట్ వీల్స్ వచ్చి నిలబడతా ఉంటాయి. యెహెజ్కేలు చూస్తాడు, చూసినప్పుడు ఏమవుతుంది అంటే జైంట్ వీల్స్ కదులుతూ ఉంటాయి. వాటికి ఆత్మ ఉండిద్ది, వాటికి జీవం ఉంటుంది. ఆ జైంట్ వీల్స్ మూవ్ అవుతూ ఉంటాయి, పెద్ద పెద్ద వీల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి మనం కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటాం. కానీ యాక్చువల్గా వాళ్ళు ఏంజల్స్, వాళ్ళు దేవుని దూతలు. దేవుని దూతలు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు. రెండోది ఏంటంటే అది యెహెజ్కేలు గ్రంథంలో దూతలు ఇలా కూడా ఉన్నారు అని రాస్తే మనకు అర్థమైంది. అసలు పరలోకంలో ఇంకెలాంటి దూతలు ఉన్నారో మనకు తెలియదు, ఇంకెలాంటి సృష్టి ఉందో మనకు తెలియదు, ఇంకెలాంటి అవకాశాలు ఉన్నాయో అసలు మనకి పరలోకం గురించి ఏమీ తెలియదండి. బైబిల్లో దేవుడు పరలోకం గురించి ఏమి రాయలా. ఏదో కొన్ని మాటలు అక్కడక్కడ ఏవో అవి ప్రవక్తలు చూస్తే వాళ్ళు రాస్తే మనకి ఈ మాటలు తెలుస్తున్నాయి. కానీ అసలు పరలోకంలో ఎగ్జాక్ట్గా ఏముందో ఎవరికి తెలియదు. ఆ పరలోకాన్ని కూడా ఎప్పుడు సృష్టించాడంటే ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడు. వాళ్ళల్లో మనం చదువుకునే దేవదూతలు ఎవరంటే శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు అని ఇట్లా వింటున్నాం కానీ వాళ్ళు కూడా నిజంగా ఎలాగుంటారో ఎవరికి తెలియదు అసలు. మొన్న ఈ మధ్య నాకు మిడ్నైట్ టైంలో ఒక వింతైన సంఘటన జరిగింది. అదేంటంటే నేను డీప్ స్లీప్లో ఉన్నా, నాకు పెద్ద కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. కరెంట్ షాక్ కొట్టినట్టు అయితే నేనేమనుకున్నానంటే నేను చచ్చిపోయాను అనుకున్నా. అంటే ఆ షాక్లో అది కరెంట్ షాక్ కొడుతున్నప్పుడు అంటే నా మీద, నేను డీప్ స్లీప్లో ఉన్నా, మంచం మీద పడుకున్నా, నా మీద వచ్చి ఏమి కరెంట్ తీగ పడలా. కానీ ఒక కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించింది. ఒక 2-3 సెకండ్స్ ఏమనుకున్నాను అని అంటే నేను నా ఆత్మ నా శరీరంలో నుంచి బయటకు వస్తుందేమో, నేను ఇప్పుడు యేసు ప్రభువుని చూడబోతున్నానేమో అని అనిపించింది. అది ఎందుకు అలా అనిపించిందో నాకు అర్థం కాల. ఒక 5-10 నిమిషాల తర్వాత ఆ షాక్లో నుంచి నేను బయటకు వచ్చా. అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాల. కానీ యాక్చువల్గా ఒక దేవుని దూత ప్రత్యక్షం అయ్యేటప్పుడు, దేవుడు ప్రత్యక్షం అయ్యేటప్పుడు మూమెంట్స్ అలాగే ఉంటాయి. అది ఎట్లా ఉంటుంది అని అంటే బైబిల్లో మనము కొంతమందిని చూస్తే వాళ్ళు దేవుణ్ణి చూసిన వెంటనే లేదా దేవదూతను చూసిన వెంటనే దేవదూత ఏమంటాడంటే భయపడకో అని అంటాడు. భయం ఎందుకు వేసిద్ది అని అంటే హెవెన్లీ బీయింగ్స్ వచ్చి మన ఎదుట నిలబడితే నిజంగానే భయం వేసింది.
మనకు ఆ అనాయింటింగ్ని మనం తట్టుకోలేం, ఆ పవర్ని మనం తట్టుకోలేం. నిజంగానే భయం వేసి పరలోకంలో ఏమేమి ఉన్నాయో, వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఏ రూపాల్లో ఉంటారో, వాళ్ళు ఏ లాంగ్వేజెస్లో మాట్లాడతారో, వాళ్ళు ఏం తింటారో అసలు మనకేమి తెలీదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే దేవదూతలు ఉంటారు, వాళ్ళు మన్నా తింటారు. ఆ మన్నా వచ్చి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిన్నారు ఆకాశం నుంచి కింద పడితే. ఇంకా పరలోకంలో ఏముంటుందో అస్సలు మనకి ఇన్ఫర్మేషన్ లేదండి. దేవుడు పరలోకంలో కూర్చుని ఉన్నాడు, పరలోకంలో దేవదూతలు ఉన్నారు. ఎన్ని కోట్ల మంది దేవదూతలు ఉన్నారో తెలియదు. ఒకరోజు ఆ దేవదూతల్లో ఒక దేవదూతను పిలిచాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది. ఒక దేవదూతను పిలిచి ఆ దేవదూత తల మీద నూనె పోసి ఆ దేవదూతని అభిషేకించి ఆ దేవదూతకి జ్ఞానం ఇచ్చి ఆ దేవదూతకి సౌందర్యం ఇచ్చి దేవదూతలు అందరికంటే కూడా హెచ్చించాడు ఆ దేవదూతని. ఆ దేవదూతని పరలోకంలో పెట్టాడు. తర్వాత ఏం చేశాడు అని అంటే భూమిని సృష్టించాడు. భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత, పరలోకం సృష్టి అయిపోయిన తర్వాత భూమి మీద మానవుల్ని సృష్టించాడు. మానవ జాతి భూమి మీద పెరగటం స్టార్ట్ అయింది. మొత్తానికి అబ్రహాం కాలం వచ్చింది. అబ్రహామును చూశాడు, అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడి ఏమన్నాడంటే, అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తా, నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తా, అసలు భూమి మీద ఉన్న సమస్త వంశాలకి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తా, నీ యందు భూమి యొక్క సమస్త వంశాలు దీవించబడతాయి అని చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాము సంతతి ప్రత్యేకపరచడం దేవుడు స్టార్ట్ చేశాడు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి 12 మంది కుమారులు వచ్చారు, 12 మంది నుంచి ఇశ్రాయేలీలు వచ్చారు. మోషేతో చెబుతాడు, ఈ జనాంగాన్ని నేను ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. మరి మిగిలిన వాళ్ళు ఎవరంటే మనమే, అన్యజనుల్ని పక్కన పెట్టేశాడు, ఓన్లీ ఇశ్రాయేలీని చూశాడు. ఇప్పుడు దేవుడికి 3 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే పరలోకంలో ఏంజెల్స్ ఉన్నారు, అసలు పరలోకం ఒకటి ఉంది. రెండోది ఏంటంటే భూమి మీద ఇశ్రాయేలీలు ఉన్నారు. మూడోది భూమి మీద ఇశ్రాయేలీలు కాని ప్రజలు మనందరం ఉన్నాం. కాలం గడుస్తూ ఉంది అండి. ఒకరోజు దేవుడు తన దయా సంకల్పాన్ని పౌలుకి బయలుపరిచి ఏం చెప్పాడు అని అంటే, ఈ భూమి మీద ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, లేదా అమెరికా వెళ్ళండి. నేను ఇదివరకు చెప్పా, అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అని ఉంటారు, నిష్ఠ కలిగిన యూదులాళ్ళు ఇశ్రాయేలీలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, సార్ మీరెవరు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మేము దేవుని బిడ్డలమే, వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్, మేము దేవుని బిడ్డలమే అంటారు. మనల్ని చూపించి మేమెవరమే అని అనండి, మీరు కుక్కలు అంటారు. వాళ్ళ దృష్టిలో అన్యజనులు అని అంటే దే ఆర్ డాగ్స్. మనల్ని ఎన్నిక చేయరు, మనతో కూర్చోరు, మన దగ్గరికి రారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అని అంటే, ఒకరోజు దేవుడు వస్తాడు, యూదుల్ని మాత్రమే ఈ భూమి మీద ఉంచుతాడు, మిగిలిన వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే తీసేసి నరకంలో వేసేస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అది యూదుల యొక్క మైండ్ సెట్ అది. కానీ పరలోకంలో ఉన్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చున్నాడు. ఓ రోజు పౌలు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది, పౌలు ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. అప్పుడు పౌలుతో తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చదువుతాం. నేను చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని సింహాసనం మీద కూర్చున్న, ఆ అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుడు తనలో తాను ఏమనుకున్నాడంటే, పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, భూమి మీద ఉన్న ప్రజలు, పరలోకంలో ఉన్న ప్రజలు అన్నిటినీ తీసుకొచ్చి ఒక్క చోట పెట్టాలి అని తనలో తాను అనుకున్నాడు. ఒక చోట పెట్టడం అంటే
యూదుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్యజనులతో కలిసి ఉండాలి అని అంటే ఆడొప్పుకోడు. అన్యజనులు వీళ్ళు దేవుణ్ణి దగ్గరికి రావాలంటే వీళ్ళు రారు. పరలోకంలో ఉన్న దూత, ఇందాక నేను చెప్పాను చూడండి, లూసిఫర్ అనే దూతని దేవుడు అభిషేకించాడు, జ్ఞానం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, అన్నీ ఇచ్చి ఆ లూసిఫర్ అనే దూతతో ఏమన్నాడంటే, నా పోలికలో నా స్వరూపంలో నరులను చేస్తాను, నా చేతి పనుల మీద వాళ్ళకు అధికారం ఇస్తాను అంటే లూసిఫర్కి కోపం వచ్చేసింది. అంటే దేవదూతల కంటే తక్కువ వాడైన మనిషిని నువ్వు సృష్టిస్తావు, నీ పోలిక నీ రూపము ఆడికిస్తావు, ఇచ్చిన తర్వాత నీ చేతి పనుల మీద అతనికి అధికారం ఇస్తావు అంటే అప్పుడు మేము దాసులుగా అవ్వాలా, మేము అతని కింద ఉండాలా, మేము ఏంజల్స్మి, మమ్మల్ని ముందు సృష్టించావు, మమ్మల్ని మాకంటే తక్కువగా వాళ్ళని చేసి మమ్మల్ని వాళ్ళ కింద పని చేయాలి అని అంటే ఇది కుదరదు. అది అక్కడే సాతానికి, ఆ లూసిఫర్కి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్లాన్ తోటే ప్రాబ్లం వచ్చింది. లూసిఫర్కి ప్లాన్ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, దేవదూతలు వచ్చి మనతో నివసించడానికి ఫస్ట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మైండ్ లేదండి. ఆ దేవదూతలను కూడా దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడంటే మనకి పరిచర్య చేయటానికి వాళ్ళని పెట్టాలి అని అనుకున్నాడు. వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళండి, యూదుల్ని అడగండి. యూదుల్ని ఏం అడుగుతారు అని అంటే, అయ్యా మీరు మేము కలిసి ఉంటాము అని మీరు యూదుల్ని అడగండి. యూదుల దగ్గరికి వెళ్ళి మీరు మేము కలిసి ఉందాము, మనంతా ఒక్క జాతి అవుదాము, మనందరం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాము, మనందరం ఒక్కలాగుందాము అని అంటే ఇశ్రాయేలీలు ఒప్పుకోరు. ఇశ్రాయేలీలు మిమ్మల్ని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ దేవుడు వాళ్ళకే ఉండాలి, వాళ్ళ ప్రామిసెస్ వాళ్ళకే ఉండాలి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకే ఉండాలి, వాళ్ళు మాత్రమే దేవునికి కనెక్ట్ అయ్యి ఉండాలి, ఇంకెవ్వరు వాళ్ళ దేవుడి దగ్గరికి రాకూడదు. ఇప్పుడు ఆ యూదులకు కూడా ప్రాబ్లం ఏంటి అని అంటే, దేవుడు ఈ ప్లాన్ చేస్తున్నాడు. ప్లాన్ ఏంటి అని అంటే, అన్ని జనులను తీసుకొస్తాడు, యూదుల్ని తీసుకొస్తాడు, దేవదూతలను తీసుకొస్తాడు, అందరిని ఒక లోకంలో పెడతాడు. ఆ లోకంలో మనందరం కలిసి ఉంటాము. దేవుడు అందులో కింగ్గా, రాజుగా ఉంటాడు. అంటే ఆ లోకం ఎలాగుండిద్ది అంటే, మీరు కన్నులెత్తి ఇటువైపు చూస్తే దేవుడు ఉంటాడు, ఇటువైపు చూస్తే దేవదూతలు ఉంటారు, ఇంకో వైపు చూస్తే యూదులు ఉంటారు, ఇంకో వైపు చూస్తే అన్యజనులు ఉంటారు. ఇప్పుడు మనకు దేవుడు కనబడట్లా, మనకు దేవదూతలు కనబడట్లా. ఎందుకంటే ఈ వరల్డ్ వాళ్ళది కాదు, భూమి వాళ్ళకి ఇవ్వాల దేవుడు. దేవదూతలకి ఇచ్చున్నట్టుగా అయితే రోజు దేవదూతలు మనకి ఇక్కడ కనబడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ వరల్డ్ వాళ్ళది కాదు. కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలనుకుంటున్నాడు, ఒక కొత్త భూమిని సృష్టించాలనుకుంటున్నాడు. ఆ భూమి మీద దేవదూతలు ఉంటారు, యూదులు ఉంటారు, అన్యజనులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఎవరి ద్వారా ఉంటారు? మళ్ళీ ఆ వచనం ఒకసారి చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఏం నిర్ణయించుకున్నాడు అని అంటే, క్రీస్తునందు సమకూర్చుకొనవలనని. క్రీస్తునందు అనంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాడండి. యేసు ప్రభువు 33 సంవత్సరాల పాటు ఈ భూమి మీద జీవించాడు. ఆయన కన్య మరియ గర్భంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఆయన చూడటానికి వచ్చారు. ఆయన పుట్టినప్పుడు ఆయన బెత్లెహేంలో కన్య మరియ గర్భం ధరించి ఆయనని కనినప్పుడు బెత్లెహేంలో ఆయన చూడటానికి పరలోకంలో ఉన్న ఏంజిల్స్ వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన అప్పటి వరకు ఏంజిల్స్ చూడలా. ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి రొమ్మున ఉన్నాడు. తండ్రి రొమ్ములోకి ఏ దేవదూత కళ్ళు పెట్టి చూడలా. ఆయన ఎవరికి కనబడలా, ఆయన ఎవరికి ప్రత్యక్షం కాల. అసలు ఆయన ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు. తండ్రి అయిన దేవుడు తన రొమ్మునున్న తన కుమారుణ్ణి మరియ గర్భంలో పెట్టాడు.
మరియ గర్భంలో నుంచి వచ్చిన ఆ కుమారుణ్ణి చూడటానికి ఏంజిల్స్ వచ్చారు. ఏంజిల్స్ ఎవరైతే యేసు ప్రభువుని తమ ప్రభువుగా, తమ దేవుడుగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యంలో ఉండబోతున్నారు. అంటే వాళ్ళకి రక్షణ ఉందని కాదు. ఆయన ఆది సంభూతుడిని మరలా భూమికి పంపించినప్పుడు అప్పుడు దేవదూతలందరూ ఆయనకి సాగిలికి పడి నమస్కారం చేయవలనని ఆయన చెప్పుచున్నాడు అని హెబ్రీ పత్రికలో ఉంది. దేవదూతలకి కమాండ్ ఇచ్చాడు ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు, నువ్వు దేవదూతలు అందరూ ఏం చెయ్యాలి అని అంటే ఆయనకు నమస్కారం చెయ్యాలి. ఎవరికి అని అంటే జీసస్, యేసయ్యకి నమస్కారం చేసినోడు రేపు ఆ రాజ్యంలో ఉంటారు. ఆ దేవదూతల్లో మనుషుల సంగతి పక్కన పెట్టండి, కానీ దేవదూతల్లో యేసు ప్రభుని చూసి నమస్కారం చేయటానికి కొంతమంది ఇష్టపడలా. వాళ్ళలో మొదటి వ్యక్తి లూసిఫర్. ఆ తర్వాత పడిపోయిన దూతలందరూ యేసు ప్రభువుకి సాగిలపడటానికి ఇష్టపడట్లా. యేసు ప్రభువుకి సాగిలపడి నమస్కారం చేయటానికి ఇష్టపడట్లా. కానీ ఒక రోజు రాబోతుంది, ఆయన నామంలో ప్రతి మోకాలు వంగబోతుంది. దేవుని దూతలు ఆయనకు నమస్కారము చేయబోతున్నారు. మరి నమస్కారం చేయకపోతే ఏమవుతుంది? నమస్కారం చేయని దూతలన్నిటినీ దేవుడు అగ్నిగుండంలో వేసేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద రింగ్స్ లాగా ఉన్నారు, రకరకాల దూతలు ఉన్నారు. కొంతమంది దూతలకి మనమంటే ఇష్టం లేదు. కొంతమంది దూతలకి యేసు ప్రభుకి నమస్కారం చేయటం ఇష్టం లేదు. ఎందుకు అని అంటే యేసు ప్రభు కూడా మనలాగా మారిపోయాడు. యేసు ప్రభు ఫాదర్ గాడ్ రొమ్మునుంటే అందరు దూతలు నమస్కారం చేస్తారు. ఈవెన్ లూసిఫర్ కూడా నమస్కారం చేయటానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు గనక తండ్రి రొమ్ము లోపల ఉంటే. కానీ యేసు ప్రభు భూమి మీదకి మనలాగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నా పోలికలో నా స్వరూపంలో మనుషులను చేస్తాను అన్నాడు, చేశాడు. దేవదూతలకు చెప్పాడు, మీరు వీళ్ళకి పరిచర్య చేయాలి, వీళ్ళతో కలిసి ఉండాలి అని అన్నాడు. అది వాళ్ళకి నచ్చలేదు. దేవుని దయా సంకల్పం ఏంటి అని అంటే ఒక కొత్త ఆకాశం, కొత్త భూమి, అందులో ఒక పట్టణం, అందులో ఆయన సింహాసనం, ఆయన దాని సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆ సింహాసనానికి ఎదురుగా వీధులు, రోడ్లు, సిటీ ఉండిద్ది. ఆ సిటీ మొత్తంలో దేవదూతలు తిరుగుతూ ఉంటారు, యూదులు తిరుగుతూ ఉంటారు, అన్యజనులమైన మనం తిరుగుతూ ఉంటాము. కానీ అందరం కలిసి ఒక చోట ఉంటాం. ఈ ప్లాన్ని అందరు యాక్సెప్ట్ చేయట్లా. మొదట దేవదూతలు యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత యూదులు యాక్సెప్ట్ చేయరు. యూదులు మనల్ని దగ్గరికి రానిరు. యూదుల దగ్గరికి వెళ్ళి మీ దేవుడే మా దేవుడు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు అబ్రహాము సంతతి కాదు, నువ్వు మా వంశంలో పుట్టలేదు, మా గోత్రంలో పుట్టలేదు, నువ్వు మా దేవుణ్ణి అంగీకరించాలి అని అంటే మా గోత్రంలో పుట్టి ఉండాలి, మా వంశంలో పుట్టి ఉండాలి. ఒకవేళ నువ్వు మాలాగా మారాలి అని అనుకుంటే వాళ్ళు చాలా పద్ధతులు చెబుతారు. అవన్నీ చేయటం ఇంపాసిబుల్. అందుకు మనం వాళ్ళ దాంట్లోకి వెళ్ళకుండా ఉండేందుకే వాళ్ళు చాలా పద్ధతులు చెప్తారు. అది చెయ్యలేని పద్ధతులు చెప్తారు. మనము దేవుణ్ణి రీచ్ కాలేము. యూదుల్ని దేవదూతలు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు మాతో ఉండకూడదు అంటారు. దేవదూతలు మాత్రమే దేవునితో ఉండాలి అని అనుకుంటారు. కానీ దేవుని దయా సంకల్పం ఏంటి అని అంటే మీరు దేవదూతలు, యూదులు, తండ్రి అయిన దేవుడు ఒక పట్టణంలో ఉండటం, ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని దయా సంకల్పం, అది దేవుని ప్రణాళిక. నేను ఇదివరకు చెప్పాను, మనకేమనిపించింది అని అంటే దేవుడు అందరి పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు అని. కానీ యాక్చువల్గా రేపు మీరు పరలోకం వెళ్ళిన తర్వాత మీకోసమే మొత్తం ప్లాన్ వేసినట్టుగా ఉంటుంది. దేవుడు మొత్తం మీ గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది. దేవదూతలు కానీ ఇతర మనుషులు కానీ అందరూ మీకోసమే పని చేస్తున్నట్లుగా దేవుడు అలా చూపించబోతున్నాడు. నేను ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నేను ఇదివరకు చెప్పాను, ఇది ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక మంచి దైవజనుడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు. అట్లా ఆయనకి తరచుగా యేసు ప్రభు ముఖాముఖిగా ప్రత్యక్షమై మాట్లాడే అనుభవం ఉంది. ఈ అనుభవాలన్నీ తన భార్యతో చెప్పుకుంటుండేవాడు. నాకు ఈరోజు యేసు ప్రభు ముఖాముఖిగా కనబడ్డాడు, ఇలా మాట్లాడాడు, పరిచర్యలు ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు అని చెప్తా ఉండేవాడు.
ఒకరోజు వాళ్ళ ఆవిడ ఏం చెప్పింది అని అంటే, ఎప్పుడు నీకే కనపడుతున్నారు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ప్రణాళిక అంతా నీకే యేసుప్రభు చెబుతున్నారు, ఒక్కసారి నాకు కూడా కనబడమని నువ్వు చెప్పు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు అని వాళ్ళ హస్బెండ్తో చెప్పారు. ఒకరోజు ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే సడన్గా ఆయన రూమ్లో యేసుప్రభు ప్రత్యక్షమయ్యారు. అదే రూమ్లో వాళ్ళ ఆవిడ కూడా ప్రేయర్ చేసుకుంటుంది. ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంటే యేసుప్రభు ఈయనతో చాలాసేపు మాట్లాడిన తర్వాత యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, అదృశ్యమయ్యారు. అయిపోయిన తర్వాత ఈయన మర్చిపోయాడు, వాళ్ళ ఆవిడతో మాట్లాడమని చెప్పుదామన్న విషయము మర్చిపోయాడు. అయితే వాళ్ళ ఆవిడ వైపు చూసి అంటాడు, ఇప్పటి వరకు యేసుప్రభు నాతో మాట్లాడారు, ముఖాముఖిగా మాట్లాడారు, నేను ఇప్పుడే ఆయన అదృశ్యమయ్యారు అని అంటే ఆమె ఏమందంటే, నీతో కాదు కదా మాట్లాడింది, 1.5 గంట సేపు ఇప్పటి వరకు యేసుప్రభు నాతోనే మాట్లాడారు, నీ వైపు ఒక్కసారి కూడా చూడలేదు అని ఆమె చెప్పారు. అదొక పెద్ద షాక్ అయింది ఆయనకి. ఎందుకు అని అంటే, అదే రూమ్లో యేసుప్రభు అదే 1.5 గంట సేపు ఆయనతో మాట్లాడాడు. ఈయనతో మాట్లాడుతున్నంతసేపు యేసుప్రభు ఆమె వైపు ఒక్కసారి కూడా చూడలే. కానీ ఆమె ఏం చెప్తుంది అని అంటే, 1.5 గంట సేపు నా వైపు తిరిగి నాతోనే యేసుప్రభు మాట్లాడారు, నీ వైపు ఒక్కసారి కూడా చూడలేదు అని అన్నాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే, దేవుడు ఒకసారి మన మధ్యలో ఒకేసారి ప్రత్యక్షమైతే నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించదు మీకు. అది ఎట్లా ఉంటుంది అని అంటే, మీతోనే పర్సనల్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. దేవుడికి అలా ప్రత్యక్షం అవటం అంటే ఇష్టం, అలా ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండటం అంటే ఇష్టం. అందరి ముందు నిన్ను కూర్చోబెట్టి అందరి ముందు నీతోనే మాట్లాడినట్టు ఆయనకుంటుంది, నీకుంటుంది. కానీ అందరికి ఎలా అనిపించింది అని అంటే, ఎవరికి వాళ్ళకి నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అన్నట్టు అనిపించింది. ఆయన ప్లాన్ కూడా అదే, ఒక సిటీ కట్టుకోవాలి అని అనుకుంటున్నాడు. ఆ సిటీలో పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని ఆ సిటీలో పెట్టాలి అని అనుకుంటున్నాడు. అందులో ఆయన సింహాసనం వేసుకుని కూర్చోవాలి అని అనుకుంటున్నాడు. అందులో యూదులు ఉంటారు, అందులో మనం ఉంటాము, అందులో దేవదూతలు ఉంటారు. కానీ ఎవరు ఉంటారు అని అంటే, ఏ దేవదూత అయితే యేసు ప్రభుకి ఒబే అవుతారు, ఏ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు రక్తంతో తన పాపాన్ని కడుక్కున్నాడు, అది యూదుడైనా అది అన్యజనుడైనా ఎవరైనా యేసు ప్రభుని అంగీకరిస్తేనే యూదుడైన ఆ పట్టణంలోకి వస్తాడు, యేసు ప్రభుని అంగీకరిస్తేనే అన్యజనుడైన ఆ పట్టణంలోకి వస్తాడు, యేసు ప్రభుకి నమస్కారం చేస్తేనే దేవదూతలైన ఆ పట్టణంలోకి వస్తారు. మరి మిగిలిన వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడైపోతున్నాడు. నిలిచి ఉండే ఒకే ఒక పట్టణం ఏంటంటే నూతనమైన యెరూషలేం పట్టణం. ఆ పట్టణంలో మీరు జస్ట్ ఒక 10 నిమిషాలు నడిస్తే మీరు పరలోకంలో ఉన్నవే కానీ, పరలోకంలో ఏమున్నాయి మనకు తెలియదు. ఆ వచ్చిన మళ్ళీ చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని అని అన్నాడు. పరలోకంలో ఏమున్నాయి తెలియదు, అసలు ఎవరికి తెలియదండి పరలోకంలో ఏమున్నాయి అనేది. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం, అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఈ అధ్యాయాలు చదివారు అనుకోండి, పరలోకంలో దేవుడు సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం దగ్గర కెరూబులు ఉంటారు, సెరాపులు ఉంటారు, వాళ్ళకి 6 రెక్కలు 4 రెక్కలు ఉంటాయి అని కొంత అర్థమైంది. యెహెజ్కేలు గ్రంథం చదివారు అనుకోండి, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, అక్కడ కొంతమంది దేవదూతలు రావటం మాట్లాడటం ఇదే అర్థమైంది. ఇక అంతకు తప్పితే మనకు పరలోకముల గురించి ఏమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అసలు ఎవరికి తెలియదండి. అసలు ఒకరోజు పౌలు పరదైస్కి వెళ్ళాడు, అక్కడ ఎవరో గొసగొసలు మాట్లాడుకుంటున్నారు. ఆయన వాటిని మనకు చెబుదామని అనుకునే లోపు దేవుడు ఏమంటాడంటే, అవి మనుషుడు పలకకూడదు అని అంటాడు. అంటే పరదైసులో ఏముందో అది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకరోజు ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను పరలోకం వెళ్ళాడు, అక్కడ 7 సార్లు ఉరిమితే ఆ ఉరుములు ఏదో ఇన్ఫర్మేషన్ యోహానికి ఇచ్చింది. యోహాను ఆ ఇన్ఫర్మేషన్ రాస్తుంటే దేవుడు అంటాడు, అవి రాయొద్దు అని అంటాడు.
అంటే పరలోకంలో ఏముందో అసలు ఎవరికి తెలియదండి. కానీ అక్కడ ఏదో ఉంది. వాటన్నిటిని దేవుడేమనుకుంటున్నాడు అని అంటే పరలోకంలో ఉన్నవే కానీ. తర్వాత వచనం చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. భూమి మీద ఏమున్నాయో మీకు తెలుసు, పరలోకంలో ఏమున్నాయో మనకు తెలియదు. పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి అన్నిటిని దేవుడు ఒక్క చోటకి తీసుకొచ్చి మనల్ని ఆ రాజ్యంలో పెట్టి ఆయన తన సింహాసనం వేసుకుని కూర్చోబోతున్నాడు. ఇది ఎంతో కాలంలో లేదండి, ఇది చాలా సమీపంలోనే, చాలా దగ్గరగానే ఉంది. మనం దీన్ని అంతా ఎప్పుడు చూస్తాము అని అంటే సడన్గా కొద్ది రోజుల్లో ఆకాశం నుండి మనకి బోర శబ్దం మోగబోతుంది. బోర శబ్దం మోగిన వెంటనే రెప్పపాటు కాలంలో మనం ఇక్కడ అదృశ్యమై పరలోకంలో ప్రత్యక్షమవుతాం. పరలోకంలో ప్రత్యక్షమైనప్పుడు పరలోకంలో మనము అందులో ఉన్నాయన్నీ చూస్తాం. భూమి మీద ఉన్నాయి పరలోకంలోకి వచ్చినాయి అంటే మనమే. అక్కడ నుండి ఇక మనము శాశ్వత కాలము ఆ రాజ్యాన్ని అనుభవించబోతున్నాం. ఆ కృప రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఇదంతా మీకు అర్థం కాదు, దీన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది, దీన్ని చూస్తేనే తెలుస్తుంది అసలు ఇంత బ్యూటిఫుల్గా ఇంత అద్భుతంగా దేవుడు మన ఎడల ప్లాన్ చేశాడా అని. అది చూడాలి అని అంటే కంపల్సరీగా మనం యేసు ప్రభుకి అటాచ్ అవ్వాలి. బైబిల్లో రాయబడింది ఆయన క్రీస్తునందు సమస్తాన్ని సమకూర్చాలి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభుకి మనము మొక్కితే, యేసు ప్రభుని గణపరిస్తే, యేసు ప్రభుకి కనెక్ట్ అయితే తండ్రి అయిన దేవుడు తన ప్లాన్లోకి మనల్ని తీసుకుంటాడు. యేసు ప్రభుకి కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, తండ్రి అయిన దేవుడు మనల్ని తన ప్లాన్లోకి తీసుకోడు. యేసు అని ఆయన్ని పక్కన పెడితే ఈ ప్లాన్ లేదు. యేసు అని ఆయన్ని తీసుకుంటే, యేసు అని ఆయనకి మీరు కనెక్ట్ అయితే ఈ ప్లాన్కి కనెక్ట్ అవుతారు. వితౌట్ జీసస్, యేసు లేకుండా ఈ ప్లాన్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేమండి. యేసయ్య ద్వారా యేసు ప్రభు మనకి కృపని రిలీజ్ చేశారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరాన్ని కట్టబోతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమో లేదా వచ్చే సంవత్సరం దేవుని బిడ్డ ఇశ్రాయేలీలు యెరూషలేం పట్టణంలో దేవుని మందిరాన్ని కట్టబోతున్నారు. భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమో లేదా వచ్చే సంవత్సరం విందాం. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక